చుక్కల ఆకాశం. ఓ పిల్ల ఎటు పోయినావు? ఎటు పోతేనా? ఓయ్యా ఏంది నువ్వు సపోర్ట్ చేయవా? అడుగు మీ చెల్లెను. అడుగుతా చెల్లె ఏడి పోయినవరా? ఏడు పోతాటేనా? నడు అన్నదిని పో. అడిగిందే. అబ్బో మస్తు అడిగినవుతి, మస్తు వణికింది మీ చెల్లె. మా అన్న మస్తు మంచి అన్న. మా మంచి చెల్లెలు. చాలు చాలు, అన్న చెల్లెల ప్రేమలు మస్తు అయినాయి. నీకెందుకే మా అన్న చెల్లెల మీద ఇంత కుళ్ళు? అబ్బా తెగినట్టుంది గారా. ఏంది తెగిందా? ఏమైందన్నా? చూసుకోవాలి కదన్నా. ఏంది ఫ్యాన్ దుడిస్తే చేయి తెగిందా? ఎటు పెట్టి మీ చెల్లె తినిపించాలి అంతేనా? అట్లాంటివేందోనే అన్నకి ఏళ్ళు తెగుతాయి. ఏం చూస్తుర్రు? నువ్వు మీ అన్నకి తినిపించాలి అంతేగా. తినిపి అమ్మ తల్లి. ఏందన్నా ఏదో ఒకటి చెప్పి నా చేత్తోనే తింటావు. అట్లాంటివి ఏందరా చెల్లె? రోజుకొకసారైనా నా చేత్తో తినకపోతే నీకు తిన్నట్టే ఉండదు కదా. అట్లా కాదురా చెల్లె, చిన్నప్పుడు అమ్మన్నం కలిపి పెడితే జొన్నన్నం కూడా పరమాన్నం లెక్క ఉండేదిరా. ఇప్పుడు నువ్వు కలిపి పెడితే కూడా గట్టినే ఉంటుందిరా చెల్లె. ఎందుకంటే అమ్మాయి అడిగిపోలే తల్లి, నీ లోపలనే ఉంది. చెల్లెమనే పిలుపులోనే అమ్మ ఉంటుందిరా. అందుకే నీ లోపలనే అమ్మని చూసుకుంటారా. ఆగన్న అన్నం వేసుకొస్తా. అరే ఏమైంది బా, ఇంకా అర్ధగంట అయింది వచ్చి. ఏం సపోర్ట్ చేస్తలే, ఏం చేస్తలే. అరే సూరజ్ శివ, నువ్వేమన్నా అనుకో, అది మొగుడు పిల్లల పంచది కాదు, అన్నదమ్ముల పంచది కాదు, పైసలు ముచ్చడా. నేను పైసలు ముచ్చట్లు వెళ్ళిపెట్ట చెప్తున్నా. అరే వాడు అస్సలు ఇస్తలేడు రా, నువ్వు వస్తానే ఇస్తాడట. సూరజ్ శివ, పైసలు ఇచ్చింది నువ్వు, పేపర్ రాపించుకుంది నువ్వు, నువ్వు పైసలు ఇచ్చావు నేను వచ్చినా నన్నే రమ్మంటారా? నేను రారా. అరే ముక్కుదురావన్నా ఏమరా, నీగా మంచిగా. అరే నాకేందన్నా జబర్దస్తున్నా, నీ దయవల్ల సర్పంచ్ అయినా ఆ పదవి కూడా అయిపోయింది. దాదా వదిలే మంచిగా. ఎన్ని రోజులు అవుతుంది మా ఊరికి రాక? ఏందయ్యో మా ఊరు అన్న పడుతుంది, ఇది మా ఊరు కాదా? అది నేను కూడా అదే మనూరే అంటున్నా. చాయ్ తీసుకురా అన్నా. అలా మంచిదేనా? అంత మంచిదా? నువ్వు ఎట్లున్నావు? నేను ఇట్లున్నా. ఏమేమి మరిది చూడే, ఊరికి సేవ చేసి చేసి అట్లా పక్కగా అయిపోయాడు చూడు. మరి మా మరిది సర్పంచ్ అయిన దూకనేనా ఈ ఊరికి సేవ చేయనికనే? ఈసారి పోటీ వేసలేవా అయ్యా? చూద్దాం ఎట్లుంటుందో. చాలా మంది ఉన్నారు పోటీకి. ఈసారి కూడా సర్పంచ్కి ఫోన్ చేస్తున్నావారా? పోయినసారి సంపచ్చు సరిపోలేదారా? అక్కడ 20 ఎకరాలు కొన్నామట కదరా? అరే ఊకో అన్న, 20 ఎకరాలు లేదన్నా 40 ఎకరాలు సంపాదించండు. ఏను వాగు, మీకేందన్నా 100 మాట్లాడతారు. ఇడిచిపెడితే సర్పంచ్ ఊరినే ఉన్నా అంటారు. మీరు అంటేనే ఉంటారు, మేము పడితేనే ఉంటాం. కానీ పొద్దుగానే వచ్చిరండి, చక్కగా హైదరాబాద్ నుంచి వచ్చిరా లేకపోతే ఇట్లా నా ఊరికి వచ్చి నా దగ్గరికి వచ్చిరా? అనరా నువ్వు సర్పంచ్ అనుకుంటే ఏం చేస్తావు? ఏ ఊకు అన్నాక ఎట్లుంటుంది? మీ స్థాయి ఎక్కడ, మా స్థాయి ఎక్కడ? చాయ్ చాయ్. ఏం లేదండి, నీతో ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చినామయ్యా. ఈ ఊర్లో ఒక డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నాను. అవునా? మంచి ముచ్చట. అవునా అన్న? అవునా? అవును, మా ఊరు పోరాళ్ళ కూడా ఇంత పని వస్తుందని పెడదాం అనుకుంటున్నాం రా. అబ్బా మంచి ముచ్చట, సంతోషం. ఇవ్వాలి చూడు, మనోళ్ళకి వెళ్ళి బయటికి పోయి బతుకుదామని ఆలోచన తప్ప మనోళ్ళకి వచ్చి అదో ఇదో పెట్టి మనలోకి పనిద్దామని ఆలోచన ఎవరికి లేదు. ఏం లేదురా, ఊర్లో నీ సపోర్ట్ ఉంటే చాలరా మాకు. అట్లాంటివి ఏందన్నా? ఆయల్లా నువ్వు నా ముంగట నడిపియకపోతే ఇవాళ నేను స్థాయిలో ఉండబోతుండే. నువ్వు నన్ను సపోర్ట్ ఉండాలని అడుగుతావా? నీకు ఏ సాయం కావాలన్నా, నీకు కుడి భుజం లేక నీ పక్కకే ఉంటానా, ఏ సాయం అయినా చేస్తా నీకు. సరేనా? చాలా నీళ్ళు అంత మాట అన్నావు, అదే చాలు మాకు. అయ్యో నీ పని నా పని కాదు వదిలే. సరే కానీ కొడుకేడి?
హాయ్ హాయ్. హలో, ఎవరు మీరు? నాకెందుకు హాయ్ చెప్తున్నావు? ఇది మా ఊరేనా? ఎన్ని బర్రెలు ఉన్నాయి నీకు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా బండిని నా బట్టలు చూసి బర్రెలు కాచుకుని లెక్క కనిపిస్తున్నా. హలో హలో, అంత ఫైర్ కాకు. మరి లేకపోతే ఏందయ్యా? మా ఊరికి వచ్చి మీ ఊరు ఏదంటే నేనేం చెప్పాలి? ఓహో, అదా నీ బాధ. అయితే మీ ఊరి పేరు చెప్పు. నువ్వెవరు అసలు? నీకెందుకు చెప్పాలి? సరే, ఎట్లయినా నీ ఊరి పేరు చెప్తలేవు కదా, కనీసం నీ పేరు చెప్పు. ఎందుకు చెప్పాలి? పోనీ నా పేరు అడుగు. ఎందుకు అడగాలి? నేను అడగా. సరే, నేనే చెప్తా. నా పేరు రామ్, రఘురామ్. నా పేరు సీత. హలో హలో, మీ ఊరెక్కడా? మీ ఇల్లు ఎక్కడా? ఏయ్ ఛా, నేను చెప్తారా, నేను చెప్తా. ఏ మామా, బాగున్నారా? మామా కాదురా, ఊరికి వచ్చి నన్ను కలవకుండా ఊరు అడవిలను కలుస్తావు. ఏ ఊకో మామా. సరే గాని ఆ పిల్లవర్రా? తెలియదారా, వాళ్ళింటి పిల్లనే. ఏమ్రా, జోక్ చేస్తున్నావా? సరే సరే చెప్తావు. ఆ పిల్ల పేరు సీతరా. హే, తెలుసురా, పిల్ల పేరు తెలుసు కానీ ఆమె ఎవరో చెప్పు. అదేరా, మన క్లాస్మేట్ 5th క్లాస్ లో సీతరా. మన సీత మనూరే. సీతనా? మన క్లాస్మేట్ సీతనేరా. చిన్నప్పుడు 2 జడలు వేసుకొని ఇంత ఉండేది, ఇప్పుడు ఒక జడ వేసుకొని ఇంత అయింది. ఎట్లా నమ్మాలి? అరే, చిన్నప్పలా ఇప్పుడు ఎందుకు వేసుకుంటారా? సరే గాని నేను చూస్తే నాకు ఎందుకో డౌట్ వస్తుందిరా. సరేరా, డౌట్ లేదు ఏం లేదు కానీ ముందైతే ఇంటికి పదా. అరే, ఇలా బండి వేసుకొని ఊరంతా తిప్పుతారా. పోంపా. श्री भगवतो देवदेवो तमां श्रीमतिखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य जगद्कुटुम्बिनः जगत्सासमनवतीर्णस्याः अस्य श्रीजवानुस्य गोत्रोद्भवस्याः अस्य नामधेयस्याः సీత. सीतानाम्नीः సిరి. श्रीनाम्नीः రఘురామ్. సీత రామ ఇద్దరు పేరు బాగున్నాయి. క్షేమైస్థైర్యధైర్యవిజయయాయువాలోకేశ్వర్య అభివృద్ధర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధి ఫల పురుషాన్ సిద్ధ్యర్థమాధ్యాత్మికాది భౌతికాది దేవికా తాపత్రయ నివారణార్థం మనోజినామనః సిద్ధ్యర్థం శివోమనాస్వామిః శ్రీ ఆచార్యస్య కార్యస్య సంకల్ప్య శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుష్యేంద్రియ प्रतिष्ठते रोजनो रोजमान शोभनो शोभमान कल्याण श्री भोवरा स्वामिधानुग्रहं परिपूर्ण कृपा कटाक्ष హలో హలో,
పోతున్నావేంది? గుడికి వచ్చినప్పుడు కొంతసేపు కూసావాలి కదా, అట్లా పోవద్దు. మాకు తెలుసు. తెలుస్తే కూర్చుందాం పరి. ఏయ్, నీతో ఎందుకు కూర్చుంటాం? నువ్వు రావే. ఏయ్ హే, జరుగు జరుగు. చెప్పు ఇంకా. ఇంకేంది ఇంకా? అదే ఇంకా అంటున్నా. ఇగో ఇడిసి పెట్టాడు గాని చెప్పే. సరే, నిన్నేదో అంటున్నావు, 2 జడలు 3 జడలని. అది అది సారీ రా, బర్లను గాడికి కట్టేసి వచ్చే వరకు లేట్ అయింది. చల్, ఎంత పని చేసినావురా? నువ్వు ఆగరా. సీత సీత ఆగాగు. వీడు ఎవడో తెలుసా? మన 5th క్లాస్ క్లాస్మేట్. నేను నమ్మా. ఏయ్, ఎందుకు నమ్మావు? ఎందుకు నమ్మాలి? చిన్నప్పుడు చీముడు గారేది, ఇప్పుడు గారతలేదుగా. అరే మామ, ఒకసారి చీముడు కనిపించుకోరా, నమ్ముతుంది. ఏంద్రా నమ్ముతలేదు? అరే నమ్మిందిరా, కానీ ఆట పట్టేస్తుంది. అవునా? అవునరా, మళ్ళీ సీతను కలవాలంటే ఎట్లరా? అదే ముందరా, మళ్ళా రేపు గుడికి పోతుంది. అవునా? అవును. పదరా. నేను నాకు నీకు ఎందుకురా బా, తీసుకోదాపా. ఏమైంది? వచ్చి 40 minutes అవుతుంది. ఆ పిల్ల వచ్చిందా రాలేదా గుడికి? అరే వస్తుంది కదా. హాయ్, హలో. హలో హలో, నేను నీ గురించే వెయిటింగ్. నా కోసమా? ఎందుకు? పంతులు ఏమన్నాడు? సీతారాం ఇద్దరి జంట చాలా బాగుందని చెప్పిండు. ఇంకేం చెప్పిండు తెలుసా? ఇద్దరిని ఒకటే దగ్గర ఉండమన్నాడు, సింగిల్ గా ఉండొద్దని చెప్పిండు. అవునా? నేను అక్కడనే ఉన్నా కదా, నాకు వినిపించలేదు. నేను మళ్ళీ పోయొచ్చానులే. సాల్ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? కాదు సీత, నువ్వు నన్ను ఇంకా నమ్ముతలేవా? ఎందుకు నమ్మాలి? నేను నీ చిన్నప్పుడు దోస్తాన్ని తెలుసు కదా. నువ్వు నన్ను అలే అని పిలిచేదానివి, గుర్తుందా? నా బాక్స్ నువ్వు, నీ బాక్స్ నేను తింటుండే వాళ్ళం, గుర్తుందా? ఆ పాపు పెయిన్ లెక్కితే చూసేటోన్ని, చీమిడి కడితే చూసేటోన్ని అని ఇలాంటి మాటలు చెప్పి అని బుట్టలు పడేయాలని చూడకు. అదేం సీత అట్లా అంటున్నావు? హలో హలో సీత. సీత ఏం సీత వెళ్ళిపోతున్నావు మాట్లాడుతుంటే? నేనేమని మరదలు అనుకుంటున్నావా అంత గట్టిగా అడుగుతున్నావు? సారీ సీత, నేను నిజం చెప్తున్నా, నన్ను నమ్మొచ్చు కదా. నమ్మా. పోనీ ప్రామిస్ చేయమంటావా? సీత సీత సీత, పోనీ ఇట్లా చెప్తే నమ్ముతావా?
రఘు ఎక్కడ దొరికిందిరా ఇది? బల్ల దొరికింది సీత. అవునారా? మరి నిన్న నేను అంత దౌలాడి నాకు దొరకలేదు. నేను మనసు పెట్టి దేవులాడినా, అందుకనే నాకు దొరికింది. అబ్బా థ్యాంక్స్ రఘు. రేయ్ రేయ్ రేయ్, ఇది నా దగ్గర పెట్టుకుంటా, నాకు కావాలి. ఇది నాదే. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే నువ్వు చిన్నప్పటి రామ్వేనా? నా రామ్వేనా? చిన్నప్పుడు ఊరదిలి పోయేటప్పుడు నీ గుర్తుగా తీసుకున్నాను. రామ్, నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఇష్టపడ్డది పెళ్లి చేసుకొని కాకపోతే ఇంకేంది? మా అన్నయ్య ఒప్పుకుంటాడో ఒప్పుకోడో? ఒప్పుకుంటాడు, ఒప్పుపిద్దాం. మరి మీ నాన్న ఒప్పుకుంటాడా? మా నాన్న ఒప్పుపిద్దాం. నేను ఉన్నా కదా ఒప్పుకోనికి. థ్యాంక్స్ రామ్, మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వస్తావో రావో అనుకున్నా. అయ్యో సీత అలా అంటావేంది? నేను నిన్ను ఎంత ఇష్టపడతాను. నిన్ను వదిలిపెట్టి నేను ఏడకపోతాను. అయ్యో ఆయన ఎవరు? మా నాన్న. అనిల్ రాయ్, అనిల్గా, అరే అనిల్గా, అనిల్గా, ఏమైందన్నా? ఇక్కడ నువ్వు కూర్చో కూర్చో, ఏమైంది? చెప్తా. టవల్దే. ఏమైందన్నా? ఆగమా ముట్టుకొచ్చినావు పొద్దుగాలని. అరే అనిల్గా, ఈ పిల్ల ఎవర్రా? ఒరేవా, ఆ పిల్ల మనకు తెలిసిన పిల్లనేవే, మనూరు పిల్లనేవే. ఎసంటురా ఈ పిల్ల? అబ్బో, ఆ పిల్ల మంచి పిల్లనా? చాలా మంచి పిల్ల. ఎసంటే చెడవట్లేవు, ఏడికి ఇంటికెళ్ళి బయటికి వెళ్ళ కూడా వెళ్ళది. ఓహో అట్లానా? ఏందన్నా గంధనం ఆలోచిస్తున్నావు? అయినా నీకు తెలియకపోయిందే, మనూర్లే 15 ఏళ్ళ కింద కార్తీక్ వచ్చి ఇళ్ళ తలగవాళ్ళే. అప్పుడు నరసవ్వ నరసయ్య అని ఇద్దరు మూడు పిల్లలు చచ్చిపోయారు చూసినావా? అగో గాళ్ళ బిడ్డ ఈ పొల్ల. చాలా మంచిదన్నావు. పొల్లకు అన్నుండు, ఓ వదినుంది. అయినా దేనికి అడుగుతున్నావే? బాగా ఆలోచిస్తున్నావు. ఏం లేదురా, అప్పట్లో మా వాడు ఈ పిల్ల క్లాస్మేట్స్ అంట. ఈ పిల్లని ప్రేమించినా అని చెప్తున్నాడు. ఆ పిల్ల ఎట్లాంటిదో అని అడదామని వచ్చిండ్రా. అవునా? పిల్ల అయితే మంచిదే కానీ కానీ నువ్వేమన్నా అనుకో అన్న, మీ స్థాయికి తగ్గది కాదు, మీ కులానికి తగ్గది కూడా కాదు. ఇంకా అదొక్కటే. అయినా అన్న నా కొడుకు తెలవకడుగుతా, మీ కొడుకు ఇక పిల్లలు దొరకరా? పిల్ల ప్రేమిస్తుందనగానే ఈ ఫోటో తీసుకొని వచ్చాడు. ఏమైంది ముఖమంతా అట్లా కోపంగా పెట్టినావు? లేకపోతే ఏంది మరి? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి? వీడు వాడు ఏం చేసిండని వాడిని ఇప్పుడు అట్లా తిడుతున్నావు? ఏం చేసిండు? ఒక పిల్ల వేసుకొని తిరుగుతుండు. అవునా? ఎవర్రా పిల్ల?
అరే ఆ పిల్ల గురించి తెలుసుకున్నా, పిల్ల మంచిదేనంట. కానీ మన స్థాయి కాదు, మన కులం కాదు, మన స్తోమత కాదు. మర్చిపో ఆ పిల్లని. నానా తప్పుగా నానా. నానా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మన ఇంటికి వస్తుంది కదా. స్థాయి స్థాయి అంటున్నావు, మన దగ్గరకు వస్తే మన స్థాయి అవుతుంది కదా. ఇంకా ప్రాబ్లం ఏముంది నాన్న? ఎట్లా మన కులం అవుతుందిరా? మన స్థాయి ఎట్లా అవుతుంది? నాకేదో చెప్తున్నావు నువ్వు? అదేందన్నా నువ్వే అంటావు కులాలు మతాలు పట్టించుకోద్దు అని, అందరు సమానమే అని. ఇప్పుడేందన్నా అట్లా అంటున్నావు? ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నాన్న కోపం వచ్చినట్టుంది ఇప్పుడు. ఎట్లయినా పెళ్లి చేస్తామంటారు, ఆ పిల్ల నుంచి పెళ్లి చేయొచ్చు కదా. ఏమోరా, మాకేదో నెత్తి నొప్పి తెచ్చేటట్టే ఉన్నావు నువ్వు. నమస్తే. నమస్తే సార్. ఎవరు సార్ మీరు? కూర్చోవచ్చా? అయ్యో పర్లేదు సార్. హలో, మా ఇంటికి మీ నాయన వచ్చిండు. చెల్లె అన్నా, కుర్చీ తీసుకురారా. సరే సరే చేస్తాను. ఏయ్ నీళ్ళు తీసుకురాపో. నాకు నీళ్ళు చాయ్ గిట్ట ఏమొద్దు, కానీ నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. మాతోనా? మీరు కూడా ఉండాలి. ఆ పిల్ల మీ చెల్లెనా? అవును సార్. ఓహో, మీ చెల్లె నా కొడుకు ప్రేమించుకుండ్రు. సీత, కోపం తెచ్చుకోకు. మీ చెల్లె ఎంత మంచిదో నా కొడుకు కూడా అంతే మంచోడు. నేను వాళ్ళని విడదీయనీకి రాలేదు, కలపనీకే వచ్చిన. అట్లా కాదు. పర్లేదు. నేను చెప్పింది మొత్తం విన్న తర్వాత నువ్వు చెప్పు. ఇగో మాది లక్షల బిజినెస్. 4 బిల్డింగ్లు, 4 కార్లు, 10 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాల మామిడి తోట, లక్షలు ఆస్తుంది. మీ చెల్లెను మా ఇంట్లోకి ఇస్తే మంచిగా సుఖపడుతుంది. ఇప్పుడు చెప్పిగా. ఏమై ఆలోచిస్తున్నావు? క్షమించండి సార్, మా చెల్లెని మీ ఇంటికి వెళ్ళాను. చూడయ్యా, మాకు అన్నీ ఎక్కువే, కానీ మాకు ఆడపిల్లలు లేరు. మీ ఆడపిల్లని మా ఇంటి ఆడపడుచులాగా చూసుకో. మా మనసు బంగారం అయ్యా, వేరే రకంగా అనుకోకు. అవును సార్, మీరు వివరాలు చెప్పుకున్నట్టయితే మా చెల్లెని ఇయటానికి ఒప్పుకునేటోడిని. మీరు ఇవన్నీ చెప్పినాక మా చెల్లెని మీ ఇంటికి ఇయటం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మీకు అన్నీ ఎక్కువే అని చెప్పారు మీరే. ఏం ఆలోచిస్తున్నావయ్యా? అంత పెద్ద మనిషి ఇంత కిందికి దిగొచ్చి మనల్ని అడుగుతుంటే ఇంకేం కావాలి? మన సీతకు కూడా ఇష్టమేనాయే. నేను నా చెల్లి గురించి ఆలోచిస్తున్నానే. మన ఇంటికాడ పైసలున్నా లేకున్నా ఎంత సంతోషంగా ఉందో, అదే పెళ్ళి అత్తగారింటికి పోయినా పైసలున్నా లేకున్నా అంతే సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నానే. ఉంటుందయ్యా, మీ ఇంటి దగ్గర మీ చెల్లి ఎంత సుఖంగా ఉందో అంతకంటే సుఖంగానే ఉంటుందయ్యా మా ఇంట్లో. అరే రవి, ఇగో వీడేనయ్యా నా కొడుకు రఘురామ్, హైదరాబాద్లో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇగో పోయి కుర్చీ తీసుకురాపో. ఏ చాయ్ తీసుకురాపో ముందు. నువ్వు వద్దులేమ్మా, ఉదయం తీసుకొస్తాను. నువ్వు ఉండు.
నువ్వు ఇట్రా సీత, నువ్వు ఇట్రా అమ్మా. ఇదిగో సార్, మీరు అడిగినంత డబ్బు అయితే మా కాడ లేదు. నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆస్తి నా చెల్లెలు. నా చెల్లెలు అయితే తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నా. మంచి రోజు చూసి అయితే పెళ్లి చేస్తాం మీకు. ఇష్టపడరు కాబట్టి నా దగ్గర ఉన్న ఆస్తి ఒకే ఒక్క చెల్లి, నా బంగారు చెల్లి. ఏ బాధపడకయ్యా, మీ చెల్లెని మా ఇంటి మనసులాగా చూసుకుంటాము. థ్యాంక్ యూ సార్. నాకున్నది ఒకటే కొడుకు, వాడే నా కోట్ల ఆస్తి. ఇప్పటి నుంచి నా బిడ్డ అనుకుంటా. హలో, చాయ్ తీసుకో.